నిన్న కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత గారు కన్నీళ్లు తీయడం జరిగింది. ఇక ఇదే నేను చివరిసారి రావడం, నా రాజీనామాను స్వీకరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంత సమయం తీసుకోమ్మా అని చెప్పేసి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇక మరి చైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది తర్వాత విషయం. కానీ 10 సంవత్సరాలల్లా ఏ ఆంక్షల మేరకైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ ఆంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, మరి ఈ ఆంక్షలు నెరవేరినాయా అని అనుకుంటే, సొంత పార్టీలో ఉన్నప్పుడు నేను అన్ని చూసినా, సొంత నాన్నని చూడకుండా, సొంత అన్నాన్ని చూడకుండా, సొంత భావాన్ని చూడకుండా కూడా వీళ్ళు పక్కా అవినీతికి పాల్పడ్డారు. నేను ఆధారాలతో సహా చెప్తున్నా, దమ్ముంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి. నాది ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఇది శాసన మండలి ఈ విధంగా నడిస్తే